కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి అన్నారు. నిరుద్యోగులకు దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. నిరుద్యోగ యువత సమస్యలు వినేందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీ అని అశోక్ నగర్కు వస్తానని అన్నారు. నిరుద్యోగుల నిరసనలకు తన మద్దతు ఉంటుందంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా అన్నారు. అలాగే గ్రూప్ 1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు రాజగోపాల్. 50,000 ఉద్యోగాలు ఇచ్చింది, కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి, ఒక కుటుంబ సభ్యుల్లాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది.